పేరు పేరున ఈరోజు నిర్మల్లో ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు ముందుగా ఇంత ఆలస్యంగా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ నా తల వంచి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు మీ ఆశీర్వాదం కోరుతూ మీ దగ్గరికి విచ్చేసిన సీనియర్ నాయకులు ఆదివాసీ ముద్దుబిడ్డ ఉద్యమ నాయకుడు అన్న ఆత్రం సక్కు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని మొత్తం పార్లమెంట్ అంతా పర్యటిస్తున్న అన్న జోగు రామన్న గారు, మరి ఈరోజు నిర్మల్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మీకోసం ఇచ్చేసిన పక్క నియోజకవర్గం బోత్ ఎమ్మెల్యే గారు సోదరులు అనిల్ జాదవ్ గారు, గౌరవనీయులు ఈరోజు పార్టీ కష్టంలో ఉన్నా మరి నేనున్నానంటూ భరోసానిచ్చిన మా నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ మా ఆడబిడ్డ శ్రీమతి విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి గారికి, ఈ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న అన్న రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఎన్నికల పరిశీలకులుగా విచ్చేసిన యూనిస్ అక్బానీ గారికి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు రాము గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన జడ్పీటీసీలు మన మన్నించాల ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు జాన్సన్ నాయక్ గారికి, యూనిస్ అక్బానీ గారి పేరు చెప్పింది बोलता रुक जाओ सबका नाम बोलता మీ దగ్గర నిర్మల్ ఇదే పంచాయతీ ఎక్కున్నది చెప్తానే చెవులో నిలబెట్టి వేదిక మీద ఉన్న పెద్దలు ఉట్నూరు జెడ్పీటీసీ చారులత గారు, మరొక జెడ్పీటీసీ సోదరి జానుబాయి గారు, తమ్ముడు నజీరుద్దీన్ గారు, జెడ్పీటీసీ సోన్ జీవన్ రెడ్డి గారు, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు డాక్టర్ సుభాష్ గారు, ఇంకా నేను వేదిక మీద ఎవరో పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు జర మనుషులనే తిట్టుకోండి, బయట తిట్టుకోండి. పేరు పేరున కిషన్ రెడ్డి గారు, భూషణ్ రెడ్డి గారికి, ఇంకా పేరు పేరున అందరికి ఇది పట్టుకోగలిగింది దండపెట్టి మా రామకృష్ణ అందరి పేరు చదవకపోతే బాగుండదని చెప్తుండు. జర రాగు ఓపిక ఉండు. మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, మీ అందరికీ ధన్యవాదాలు. సరిగ్గా 5 నెలల కిందట నేను కూడా నిర్మల్కి వచ్చినప్పుడు మీకు చెప్పిన, నమ్మితే మోసపోతే గోసపడతారు తర్వాత అని చెప్పిన. మరి మోసపోయినరు, మరి మన క్యాండిడేట్ కు ఓటేయకుండా మరి వేరే ఆయనని గెలిపించుకున్నారు. సరే అది పర్వాలేదు, మన క్యాండిడేట్ కూడా 9 ఏళ్లు మంత్రి పదవి చేసి ఆయన కూడా చెప్పుకొట్టి కష్టంలో ఎవడన్నా అట్లాగే నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఈ అక్క ఉన్నది, ఆ రామన్ ఉన్నాడు, అట్లే నజీర్ భాయ్ ఉన్నాడు, జీవన్ రెడ్డి ఉన్నాడు, జెడ్పీటీసీ డాక్టర్ సుభాష్ ఉన్నాడు. కష్టంలో ఉన్నాడు నాయకుడు, గాని కష్టం రాగానే పారిపోయాడు వాడే నాయకుడు. నాకు అర్థం కాకుండా కష్టం రాగానే పారిపోతున్నా. 9 ఏళ్లు అధికారం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, వెంటనే ఇలా పార్టీ కింద పడ్డదో లేదో జంప్ అయ్యగా ఇంత ఆగమా, అది కూడా ఈ వయస్సులో అవసరమా? ఇంకా గలీజేందంటే అవతల వద్దంటే బలవంతంగా వేయండి, ఇక ఎంతకంటే గెలిపించండి. నేను ఏమంటున్నా అంటే దయచేసి మనకు వ్యక్తులతో అవసరం లేదు, వ్యక్తులను తిట్టే అక్కర్లేదు. కానీ నేను ఆ రోజు చెప్పిన, కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపెడుతోంది, నమ్మకుండ్రి, నమ్మితే మోసపోతారని చెప్పిన. సరే, ఆదిలాబాద్ లో, బోత్ లో, ఆసిఫాబాద్ లో 2 నియోజకవర్గాల్లో గెలిచినాం. మిగతా 8 ఇట్లా ఒక 4 కాంగ్రెస్ 4 బీజేపీలు గెలిచినాక మరి 5.5 నెలల్లో ఏం జరిగింది ఒక్కసారి విచారించుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది మన పరిస్థితి ఒక్కసారి దయచేసి గుండె మీద చేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు. కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ₹1,00,000 ఇస్తుండు, నేను తులం బంగారం ఫ్రీ ఇస్తా అన్నాడు. రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుండు, నేను 48 గంటలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కౌలు రైతులకు ఇస్తలేడు పైసలు, నేను ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు
12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మీరు ఎంబడే ఉరుకుండ్రి, బ్యాంకుకు ఎగవాడి ఉరుకుండ్రి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, రాగానే సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9కే సంతకం పెడతా అన్నాడు. మోచేతికి బెల్లం పెట్టిండు, నాకు మన్నాడు, అవతల పడ్డాడు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నాడు. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 వాయ్, ఇలా మే 9 రానే వచ్చాయి. 6 నెలలు నిండింది. 5 నెలలు నిండి 6వ నెల పడ్డది. అయిందా రుణమాఫీ? నిర్మల ప్రత్యేకంగా వేసిరు, అయింది? అయిందా కాలేదా? 2 లక్షల రుణమాఫీ అయిందా కాలేదా? కాలేదా? కరెంటు ఉంటుందా? ఊళ్ళల్లో కరెంటు ఉంటుందా? మా అక్కలు చెప్పాలి, కరెంటు ఉంటుందా? ముందే చెప్పిన నేను, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోరని చెప్పిన. ఇల్లే కాంగ్రెస్ కు మోసపోయి నువ్వు ఆడమొత్తుకొని ఈడమొత్తుకొని ఎవరికి పడుతుంది అయ్యా. కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా అని అడిగినాం. అడిగితే కొంతమంది పాపం మోసపోయి ఓట్లేసారు. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? మరి బహనే ఆపే ఎక్కడున్నారు? ఒకసారి ఆడబిడ్డలు జర శీలా పట్టరు, ఏడున్నారు, కలవడతలేరు. మొగోళ్ళు తొక్కేసిరు. మిమ్మల్ని ఒక ఆడున్నారు. అమ్మ వచ్చిన పైసలు 2,500 నెలకు రేవంత్ రెడ్డి వేస్తానే కదా 2,500 పడ్డాయా? మరి నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు కదా ఇక్కడనే నిర్మల్లా, పడ్డాయి 2,500, చాలా అయిపోయింది. చాలు కాలేదా? అయిందా కాలేదా? మీకు నిర్మల్ ఏమైనా ప్రత్యేకంగా ఇస్తున్నారు? అయింది? తులం బంగారం వచ్చిందా? లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తానని వచ్చిందా? మరి బంగారం దుకాణం వాళ్ళు ఇస్తలేరా? ముఖ్యమంత్రికి ఉద్దర కుడిస్తలేరా? అయింది? 1,50,000 మంది పిల్లలు పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 తులాల బంగారం మా ఆడబిడ్డలకు బాకీ ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2,500 అన్నాడు, ఇయ్యలే. కేసీఆర్ 2,000 ఇస్తాడు ముసలోళ్లకు, నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా అని నమ్మ వలికిండు. అయినా ఇవన్నీ మళ్ళా ఇవన్నీ 100 రోజులలోనే చేస్తా అన్నాడు. ఎవడో చెప్పమన్నట్టు 100 రోజులనే చేస్తా, మొత్తం రుణమాఫీ, కౌలు రైతులు, ఇది అది అల్లం బెల్లం అన్ని చెప్పిండు. 5 నెలల్లో మనం కరెంటు చక్కగా ఇచ్చినాం, ఆ కరెంటును కూడా చక్కగా ఇచ్చే ముఖం లేదు. మంచిలో గోస అవుతుందా? ఎండాకాలంలో మంచిలో గోస అవుతుందా? మంచిగా ఉందా? మిషన్ భగీరథను కూడా అక్కడికి చెడగొట్టిండు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి ఒకరి చేతిలో మోసపోతే మన తప్పు కాదు. మొదటిసారి మోసపోతే ఎవరి చేతులనన్నా మోసం చేసినోంది తప్పు అవుతుంది. కానీ రెండోసారి వాని చేతుల్లో మోసపోయినావు అనుకో, బరాబర్ నీ తప్పే అవుతుంది. మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందేం చెప్పిండు? డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. ఇలా సిగ్గు లేకుండా 5 గ్యారంటీలు అమలు చేసిన అని చెప్పి బొంకుతున్నాడు, పచ్చి అబద్దాలు చెప్తున్నాడు. మరి రెండోసారి కూడా ఇవాళ మోసం చేసేందుకు మళ్ళీ వస్తున్నాడు. ఏమంటున్నాడు? డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు. ఇవాళ ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 కాదట, ఇప్పుడు 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా, నేను తప్పకుండా చేస్తా, మళ్ళొక్కసారి నన్ను నమ్మి మునుగుని గంగలా అంటుండు. మునుగుదామా? మరి మళ్ళా నమ్ముదామా కాంగ్రెస్ ను? వాళ్ళకి సిగ్గులేకపోయినా మనకున్నది కదా, అందుకే నమ్మకుండ్రి, ఆగం కాకుండ్రి. ఒక ఆయనకి ఇక్కడ పెద్ద మనిషికి లేకపోవచ్చు, ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ లకు పోయేందుకు మనకుండాలి రోషం, మనకుండాలి. పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ను నమ్మేందుకు మనకుండాలి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరిని అడుగుతున్నా నేను, దయచేసి నిజాయితీగా సమాధానం చెప్పండి. నా కోసం చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకుంటారో అని చెప్పే అక్కడ కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు చేయలేవట్టు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు మాత్రమే చేయలేవట్టు. పక్కన చెయ్యి అంటే మొండి చేయి కాదు, పిడికిలే. మొండి చేయి మహా డేంజర్, పిడికిలే పక్కన. సరే అయితే మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను. మీకు బెస్ట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటంటే, మీరు ఎవ్వంతో కొట్లాడకుర్రి, ఎవ్వంతో పంచాయతీ పెట్టుకోకుర్రి, ఆ వాట్సాప్లల్లా సోషల్ మీడియాలో ఎవ్వలతోని యుద్ధాలు చేయకుర్రి. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు మాకు ఒక 10-12 ఎంపీలు మాకు అప్పచెప్పుండ్రి. 6 నెలల్లో తిరిగి కేసీఆర్
రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తది. మీరు 10-12 ఇస్తే చాలు 6 నెలల్లో తిరిగి రాష్ట్ర రాజకీయం మొత్తం మళ్ళా కేసీఆర్ చుట్టే గింగిరాలు కొడతా ఉంటది. మన నిడిచిపెట్టిపోయినోళ్ళు, మన నిడిచిపెట్టి సిగ్గుడిచిపెట్టి పోయినోళ్ళు మళ్ళా మీ దగ్గరికి వచ్చి బతిమలాడతారు. అన్నా దండం పెడతా, ఇనరు దండం పెట్టినా ఏం చేసినా ఈసారి మాత్రం వాళ్ళని పార్టీలకు రానియం. దయచేసి ఆ విషయం చెప్తాను. ఇంకొక మాట సరే, మీకు ఏం కోపం వచ్చిందో నిర్మల్లా వచ్చింది, మన పార్టీకి ఓటేయలేదు, ఓడగొట్టారు. సరే, జరిగింది. మరి గెలిచినోడేమో బీజేపీడు. మరి బీజేపీ అయినా ఈ 5.5 నెలలు గాని పోయిన 10 ఏళ్ల నరేంద్ర మోడీ గాని ఏమన్నా చేసిండా? దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీని చాలా విజయవంతంగా అందరూ ఒక పేరు పెట్టుకున్నారు, ముద్దు పేరు నమో అంటే ఏందో ఎరికేనా? నమ్మిచ్చి మోసం చేసేటోడు. మనోళ్ళు ఇక్కడ హుషారు, నమ్మిచ్చి మోసం చేసేటోడు. ఏమేం కథలు చెప్పిండు 2014 బడాబాయ్ क्या बोले? भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूं अन्नाडा. आया किसी को 15 लाख मिला क्या? किसी को 15 लाख? थोड़ा आवाज ऊंचा करो निर्मल. मिला किसी को 15 लाख? ఆయన మళ్ళా గుర్తుదాం. ఆయనకే 15 लाख ఒకటే ఫేకలేదు, ఇంకా చాలా ఫేకిండు. ఏమేమన్నాడు? बड़े बड़े फेंका मारे. क्या बोले? हर साल 2 करोड़ युवाओं को रोजगार देता हूं. 2 కోట్ల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు. మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? నిర్మల సౌండ్ సకా లేదు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయిందా? రైతుల ఆదాయం డబల్ అయిందా నిర్మల్లా? బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు. అయినా రైళ్లు? ఆరుమూరు నుంచి ఆదిలాబాద్ రైలు అయ్యిందా? కాలే కదా. ఇంకేం కథలు చెప్పిండు? మనం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆ ఇంట్లో నల్ల పెడతా అన్నాడు. అన్ని కథలు చెప్పిండు. 2014లో పెద్ద పెద్ద మాటలు ఫేకి ప్రధానమంత్రి అయిండు. ఏం చేసినవా మోడీ గారు 10 ఏళ్లలో? కహా గయా తుమారా కాలా ధన్ అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. నల్లధనం ఎదురు అయ్యా అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. ఏమి లేదు చెప్పేదందుకు. ఇవాళ ఏమంటారు బీజేపీ వాళ్ళు వచ్చి? ఒకటి వాళ్ళు చెప్పేది, ఎందుకు వేయాలరా భయ్ బీజేపీ కోటు? 5 ఏళ్ల కింద ఎంపీ గెలిపించినాం, ₹1 పనిచేసిండ నిర్మల్ కు బీజేపీ ఎంపీ. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఆయనకే ఓటేద్దామా? మళ్ళీ అదే పార్టీకి వేద్దామా? ఒకటి చెప్తారు వాళ్ళు. ఎందుకు వేయాలరా భయ్ మీకు ఓటు అంటే? ఒకటి ఏం చెప్తారు? గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి. రామునికి గుడి కట్టినాం, ఓటేయండి. మరి గుడిగట్టుడే కారణమైతే ఓటేసినందుకు నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు కట్టలేదా 4 ఏళ్ల కిందటనే యాదగిరి గుట్ట? కట్టలే. జోర్దార్ గుడి కట్టిండు, 1000 ఏళ్లు నిలిచిపోయే గుడి కట్టిండు. కేసీఆర్ గారు ఒక్క యాదాద్రి మాత్రమే కాదు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మన ఎస్ఆర్ఎస్పీ కూడా తిరిగి జీవం పోసినాడు మన నాయకుడు కేసీఆర్ గారు. మర్చిపోకండి. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కూడా పునరుజ్జీవం జరిగిందంటే బాబ్లీ మీద ప్రాజెక్టులు కట్టి ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు రాకుండా చేస్తే రివర్స్ పంపింగ్ చేసి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఎస్ఆర్ఎస్పీలకు కూడా నీళ్లు తెచ్చింది కేసీఆర్ కాదా? ఆధునిక దేవాలయాలు కట్టిండు కేసీఆర్. కాళేశ్వరం కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టిండు. ఇంకొక మాట నేను అంటున్నా, నిర్మల్ జిల్లా కావాలనేది ఎప్పటి కళ? ఇది దశాబ్దాల కళ. మరి ఎవరు పూర్తి చేసిండ్రు? ఇలా రేవంత్ రెడ్డి అంటున్నాడు పార్లమెంట్ కు ఒకటే జిల్లా ఉండన్నట. అంటే ఏం చేస్తాడు రేపు? ఆదిలాబాద్ పార్లమెంట్ లో అయితే ఆదిలాబాద్ ఉండాలి, లేదా నిర్మల్ ఉండాలి, లేదా కొమరం భీం ఆసిఫాబాద్ ఉండాలి. మరి ఆలోచించుకోండి మీరు. నిర్మల్ జిల్లా ఉండాలి అంటే ఇక్కడ ఆత్రం సక్కు గెలవాలి, కారు గుర్తు కోట్లేయాలి. నిర్మల్ జిల్లా పోయినా పర్వాలేదు, మాకేంది అనుకుంటే మీ ఇష్టం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికి, ఇవాళ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం పెద్ద ముచ్చటేం కాదు. దేవుని పేరు చెప్పి ఓట్లు అడగడం పెద్ద ముచ్చటేం కాదు. అస్సలు పని చేసింది ఏంది ఆలోచన చేయాలి. 10 ఏళ్ల కిందట ప్రధానమంత్రి అయిండు నరేంద్ర మోడీ భారతదేశానికి. పిల్లల మనసులో మతం పేరు మీద విషం నింపడం తప్ప పీకింది ఏంది అని అడుగుతున్నాడు నరేంద్ర మోడీ. ఏం చేసిండు 10 ఏళ్లలో? ఎవరికి ఉద్యోగం ఇచ్చిండు? ఎవరిని బాగా చేసిండు? ఎవరిని ఉద్ధరించిండు?
ఆర్మూర్ ఆదిలాబాద్ రైలు కాలే, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరవలే, నిర్మల్లో రూపాయి పని చేయలే. ఎందుకు వేయాలి మోడీ కోటు? డబుల్ అయిందా రైతుల ఆదాయం? కాలే. 15 లక్షలు ఎవరికి రాలే, 2 కోట్ల ఉద్యోగాలు రాలే. ఏది జరగకపోయినా మళ్ళొస్తా ఏమనంటే హిందూ ముస్లిం హిందూ ముస్లిం కాదు తప్ప ఇంకోటి ఎరకలేదు పాపం. అందుకే నేను అంటా ఉన్నా, దయచేసి ఆగం కాకండి. ఇవాళ మీ అందరు ఒక మాట చెప్పింది ఇక్కడికి వచ్చినాక, కేసీఆర్ ఉంటేనే బాగుండు, మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండు అన్నారు. కరెక్టేనా? అయితే మీరు ఎక్కువ తక్కువ ఆలోచన చేయకుండ్రి. ఇంటికి పోయినాక సరే పెద్ద పెద్ద నాయకులు పోవచ్చు, కానీ జనబలం ఉన్నప్పుడు, జనం మాతో ఉన్నంత కాలం ఎవ్వడు కూడా ఏం పీకలేడనే మాట కూడా నేను మరొకసారి చెప్పిస్తాను. మీరు గట్టిగుంటే చాలు, కార్యకర్తలు గట్టిగుంటే చాలు, తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ప్రభంజనం ఉంటది. నిర్మల్ జిల్లా కాపాడుకోవాలన్నా, రేపటి రోజున మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలన్నా పేరు పేరున నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి, మన గౌరవనీయులైన ఆత్రం సక్కు గారికి దయచేసి ఓటేయండి. మా అన్న రామకృష్ణ అనే చెప్తున్నాడు, అన్న కొన్ని విషయాలు చెప్పాలి మనోళ్ళకి, ఆటో డ్రైవర్ల గురించి కూడా చెప్పు అంటున్నాడు. నేను ఒకటే అంటున్నా, ఈ ముఖ్యమంత్రి కథ ఎట్లుందంటే ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, ఏం చేస్తుండో తెలియదు. పిచ్చోని చేత రాయిపోయింది తెలంగాణ. ఎటు పడతాడు ఒర్రుడు, ఎటు పడతాడు మాట్లాడు, తెల్లారు లేస్తే బూతులు తిట్టుడు తప్ప ఆయనకి ఏం ఎరకలేదు. ఏం మాట్లాడుతుండ ఆయన? సెక్రటేరియట్ పోతాడు, పోయి అయ్యో నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఈడ ఖాళీ కుండలు ఉన్నాయంటూ. నాకు తెలియక అడుగుతా, మీరు చెప్పాలి. నిర్మల్లా లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాల చుట్టుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడే? ఎవరు? గట్టిగా వినబడతలేదు. ఎవరు? మీరు దొంగ లంగాలు వచ్చాడు అంటారు ముఖ్యమంత్రిని అన్యాయం కాకపోతే. నేను అనలేదు, అయితే మీ మీద కేసు అయితే నాకు తెలియదు. నేనేమంటున్నా గట్లా మాట్లాడతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంకా ఘోరం కొడుకల్లారా మెడల పేగులేసుకుంటా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడల పేగులేసుకుంటాడా? అసలు పోటీ కొట్టేటోడా ముఖ్యమంత్రి వీడు? నేనేమంటున్నా అంటే గింత చిల్లరగాడు ఇలా మన కర్మగాలి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకా దారుణం ఎట్లయిపోయింది పరిస్థితి అంటే, ఫ్రీ బస్సు పెట్టిండ్రు, ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిండ్రు, పోనీ మా ఆడబిడ్డలైనా సంతోషంగా ఉన్నారా అంటే అలా సీటు దొరకక వాళ్ళు కూడా యుద్ధాలు చేస్తాను, ఒకరిని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. రష్ బాగా పెరిగింది. ఇప్పుడే వస్తుంటే నిజామాబాద్ లా ఒక మా తమ్ముడు చెప్పిండు. అక్కడ ఏం చెప్పిండంటే, నిజామాబాద్ లో మొన్న ఒక ఇన్సిడెంట్ అయిందట. ఏమైంది? ఈ ఫ్రీ బస్సు పెట్టినాక 40 మంది ఎక్కే బస్సులో 100 మంది ఎక్కుతాను. ఆగం ఉన్నది. ఇక ఇంట్లో జేబులు కొట్టేటోళ్ళు కూడా మోపైతే ఏమైంది? ఇక జేబులో ఒకరి తిరిగిపోయినాయి. పోగానే పోలీసు వాళ్ళకి చెప్పారు. ఇక పోలీసు వాళ్ళకు పిల్లగాని పట్టుకుని వాడిని అయితే పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. వాడిని మొత్తం దులిపితే వాని మీద పైసలు దొరకలే, పర్సులు దొరకలే. అరే నువ్వు దొంగవురా, నువ్వే కొట్టేసినావు, చెప్పు ఎక్కడ పెట్టినావు అన్నారు. నేను తీయలేదు సార్ అన్నాడు. వాని జేబు దేవులాడితే జేబులో కత్తెర మాత్రం దొరికింది. పోలీసు వాళ్ళు అడిగినట, మరి నువ్వు జేబు దొంగవు కాకపోతే కత్తెర ఎందుకు పెట్టుకున్నావురా అని. వాడేమన్నాడు ఎరికేనా, సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకుంటేనేమో అడగవు, నన్ను పెట్టుకుంటే అడుగుతావు సార్ నువ్వు? కిషన్ పిచ్చోడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అనేటోడు మన ముఖ్యమంత్రి. మీరన్నా చెప్పురు జర నిర్మల్కి వస్తే జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్ సుమా అని చెప్పురు రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా, ఇటువంటి పిచ్చోళ్ల చేతిలో రాష్ట్రం ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఏది కూడా వాళ్ళతో కాదు. ఆఖరికి కరెంట్ ఇచ్చుడు చేత కాదు, మంచినీళ్ళు ఇచ్చుడు చేత కాదు. మీకు తులం బంగారం అని నరికిండు, తులం ఇనుము కూడా ఇయ్యడు. రాసి పెట్టుకొని తులం ఇనుము కూడా ఇయ్యడు. 2500 రాదు, ఏది రాదు. అన్ని బోగస్ ముచ్చట్లు చెప్పి డబ్బల ఓట్లు వేయించుకున్నాడు అంటే అవతల పడ్డాడు తప్ప మళ్ళా పత్తా కూడా కనబడ్డాడు. मैं आप भाइयों से बहनों से एक गुजारिश करना चाहता हूं, जितने हमारे यहाँ पे भाई बहन हैं, आप एक मिनट के लिए संजीदगी से सोचिए. आज अगर आदिलाबाद हल्के में आज जो पार्लियामेंट इलेक्शन हो रहा है, इसमें अगर हम संजीदगी से काम नहीं लिए और सही पार्टी को अगर आप मदद नहीं करें तो फिर एक बार फायदा हो सकता है भारतीय जनता पार्टी को और मोदी को. आज मोदी और बीजेपी हर किसी हालत में हमको तोड़ने की कोशिश कर रही है और मोदी तो इस हद तक जा चुके हैं, ये कह रहे हैं कि रिजर्वेशन हटा देंगे, SC/ST रिजर्वेशन हटा देंगे, कॉन्स्टिट्यूशन बदल देंगे, दस्तूर बदल देंगे, ये सब बयान दे रहे हैं. इसलिए भाइयों से बहनों से मैं गुजारिश करना चाहता हूं, आप ऐसे लीडर केसीआर जो 10 साल आपका खिदमत शिद्दत से किए, 10 साल में 204 स्कूलों के तश्कील किए केसीआर साहब टेम्ब्रिज के, जिसमें आज हमारे बच्चे
1,32,000 बच्चे पढ़ते हैं। उनकी तालीम के वास्ते आज एक एक बच्चे के ऊपर आज 10,000 रुपया पर महीना, सालीना 1,20,000 रुपया खर्च होता है। आज हम बस आपसे यही गुजारिश करते हैं, केसीआर साहब ऐसे लीडर हैं जो कभी मजहब के नाम पे सियासत नहीं करते हैं। केसीआर साहब एक ही चीज में विश्वास रखते हैं, यकीन रखते हैं। कभी मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले ते चलो, सारे जमाने को साथ लेके चलो। अंदरनी కలిపి అన్నదమ్ముల్లాగా హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సిక్కులైనా కలిసి ఉండాలని కోరుకునే నాయకుడు కేసీఆర్ గారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, బీజేపీతోని ఎన్నడూ కూడా మేము కలిసి పని చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యం. ఇవాళ నేను ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, यहाँ के हमारे मुसलमान भाई बहन भी तेलुगु समझते हैं बखूबी, मैं जानता हूं, इसलिए मैं तेलुगु में बोल रहा हूं ताकि बाकी अवाम को भी, बाकी लोगों को भी, बाकी भाइयों को भी समझ आए। आज हमारी बहन कविता को मोदी गिरफ्तार करे, दिल्ली में रखे। मैं पूछना चाहता हूं, अगर कोई बेवकूफ कांग्रेस वाला ये कहता है कि बीआरएस और बीजेपी एक है, तो मैं उनसे पूछना चाहता हूं, क्या अगर हम एक होते तो आज मेरी बहन जेल में होती क्या 50 दिन से? आप जरा संजीदगी से सोचो। मैं आपसे बस यही कहना चाहता हूं, कुछ लोग आएंगे दिल्ली से, आके कहेंगे कि भाई ये तो नेशनल इलेक्शन है, बीजेपी और कांग्रेस के बीच में रहता, इसमें केसीआर को कई को वोट दे रहे तुम, बोल के आपको बहकाने की कोशिश करेंगे, गुमराह करने की कोशिश करेंगे। मैं भाइयों से, बहनों से एक रिक्वेस्ट कर रहा हूं, अगर आपको केसीआर वापस चाहिए तेलंगाना में, तो आप हमें मजबूत करो और वोट कार पे दो। एक और एक चीज भी मैं कहना चाहता हूं, 2014 में मोदी को अगर किसी ने रोका तेलंगाना में तो वो थे केसीआर। 18 में भी दोबारा जब मोदी बने प्राइम मिनिस्टर, तेलंगाना में उनको रोके केसीआर। 2023 में भी जो लीडर है बीजेपी के, 30 खान, 32 खान, बंडी संजय, अरविंद धर्मपुरी और यहाँ पे रघुनंदन राव, ईटेला राजेंद्र, स्वयं बापूराव बोध में किसने हराया इनको? विलन बंडी संजय को किसने हराया? अरविंद को किसने हराया? स्वयं बापूराव को किसने हराया? हमारे भाई अनिल जाधव ने हराया। वैसे ही रघुनंदन राव को किसने हराया? ईटल राजेंद्र को किसने हराया? तो है कहां भाई कांग्रेस? है कहां? कांग्रेस में दम है क्या बीजेपी को रोकने की? कांग्रेस में वो दम नहीं है, वो काबिलियत नहीं है। अरे जो लीडर अमेठी से भाग गया राहुल गांधी, उसमें क्या दम है? उसकी पार्टी में क्या दम है बीजेपी से मुकाबला करने का? बीजेपी से अगर मुकाबला करना है तो वो दम सिर्फ और सिर्फ केसीआर में है। मैं वादा करता हूं आपसे, गर्दन कट जाए परवाह नहीं, सर नहीं झुकाएंगे बीजेपी के सामने, मोदी के सामने। आज हमको डराने की, धमकाने की कई सारे साजिशें कर रहे हैं, हमारे बहन को ले जाके जेल में डाल दिए, बट डरेंगे नहीं, जिएंगे एक बार, मरेंगे एक बार, झुकेंगे नहीं इनके सामने, वादा है आपसे। इसलिए भाइयों, मैं गुजारिश करता हूं आपसे, आप बहक मत जाओ। कोई आएंगे दिल्ली से कहेंगे ये तो कांग्रेस बीजेपी का मुकाबला है, वो नहीं जानते हैं कि यहाँ की हालात क्या है, कौन हरा सकता है बीजेपी को, वो समझ नहीं पाएंगे। अगर कोई हरा सकता है तेलंगाना में बीजेपी को, कोई रोक सकता है सिर्फ और सिर्फ ये गुलाबी कंडवा और हमारी कार की निशान। इसलिए भाइयों बहनों, मैं तय दिल से अदबन गुजारिश करता हूं, आप बहक मत जाओ। खाली पीली कोई दिल्ली से, महाराष्ट्र से आके कुछ भी सुनाए तो आप गुमराह मत हो जाओ। आप पूरी तरह से संजीदगी से सोच के समझ के 13 तारीख निर्मल में बाहर निकलो और जो अमन पसंद हमारे लीडर हैं केसीआर, जिनके सदारत में आज गंगा जमुना तहजीब, एक भाईचारा और खुशहाली देखने को मिला 9.5 साल, ऐसे लीडर का आप मदद दो, ताकतवर बनाओ, उनको जिता लो, उनके उम्मीदवार, उनके कैंडिडेट आत्रम सक्कू को जिता लो। आखिरी में मैं एक ही चीज पूछना चाहता हूं, నిజంగా కేసీఆర్ ఉంటే బాగుండే మళ్ళీ ఒక్కసారి చేయలేవట, ఒక్కసారి సరికి చేయలేవట, సగం సగం ఉంది పక్కనా? ఏ గుర్తు మనది? గట్టిగా వినబడతలేదు సౌండ్, వెనుకకెళ్ళి వినబడతలేదు. ఏ గుర్తు మనది? అక్కడ ఉన్న ఆడబిడ్డలు చెప్పాలి, ఏ గుర్తు? పక్కనా? జై తెలంగాణ. కారు గుర్తుకే ఆత్రం సక్కు గారిది బ్యాలెట్ లా నంబర్ 1 ఉన్నది, నంబర్ 1 ఉన్నది. రేపు రిజల్ట్స్ లో కూడా ఆదిలాబాద్ నంబర్ 1 ఉండాలి, గెలిచి రావాలి. మీకు ఇక్కడ ఎమ్మెల్యే లేడు,
రేపు ఎంపీ మనోడుంటే మీకు అండగా ఉంటాడు, కార్యకర్తలకు ధైర్యంగా ఉంటాడు. కేసు అయినా ఇంకోటైనా కాంగ్రెస్ వాడు సతాయించినా వెంటనే వచ్చి ఇక్కడ వారిపోయి మీకోసం రామకృష్ణారెడ్డి అన్నతోని, మన సుభాష్ అన్నతోని, నజరుద్దీన్ తోని, మన రాముతోని అందరితోని కలిసి కట్టుగా, జీవన్ రెడ్డితోని, భూషణ్ రెడ్డితోని కలిసి కట్టుగా మీకోసం ఒక ఎమ్మెల్యే లాగానే రేపు నిర్మల్లో పనిచేయబోతారు ఆత్రం సక్కు గారు. నేను ఆత్రం సక్కు గారు ఇంకోటి కూడా కోరుతున్నా, దయచేసి మీరు రేపు ఎంపీగా గెలిచినాక మీ ఎంపీ క్యాంప్ ఆఫీస్ కూడా నిర్మల్లోనే పెట్టి ఇక్కడి కార్యకర్తలకు అండగా నిలబడండి. ఇక్కడి కార్యకర్తలకు ధైర్యం వేయండి. వాళ్ళు క్యాంప్ ఆఫీస్ పోతే ఎంపీ క్యాంప్ ఆఫీస్ కు ఆడికెళ్ళి పని అవుతుంది, ఒక ఆఫీసర్ను పిలుస్తా చెప్తా అని చెప్పి మీరు ధైర్యం ఇస్తే తప్పకుండా నిర్మల్లో మా అన్నదమ్ములు కూడా మీకు మంచి మెజారిటీ ఇస్తారని చెప్పి నేను కోరుతూ, పేరు పేరున మళ్ళొక్కసారి నిర్మల్ జిల్లా ఉండాలన్నా పోవన్నా, ఉండాలనా? ఉండాలంటే ఏ గుర్తుకేయాల ఓటు? కారేనా? పక్కా కాపాడుకుంటారా నిర్మల్ జిల్లాను? 100% నేను పోవాలా నిశ్చింతగా. జై తెలంగాణ. ఒక్కసారిగా మా రామకృష్ణారెడ్డి అని చెప్తున్నాడు. ఒక్క నిమిషం. నజీరుద్దీన్ భాయ్ సాబ్ సీనియర్ మైనారిటీ లీడర్, భూషణ్ రెడ్డి సాబ్, వి జీవన్ రావు, పి చంద్రశేఖర్ గౌడ్ మండల్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్, ఎల్ కృష్ణారెడ్డి లక్ష్మణ్ చాందా ప్రెసిడెంట్, చిన్నారెడ్డి దిలావర్పూర్ ఎక్స్ ఎంపీపీ, సుదాన్ నర్సాపూర్ మండల్ ఇన్ఛార్జ్, జగదం రాజు కౌన్సిలర్, మహేష్ ఎంపీటీసీ राचापुर, देवी शंकर, श्रीधर राव, मधुकर रेड्डी, लक्ष्मी नारायण गौड़, श्याम रेड्डी, मल्लेश और जितने भी नाम मैं नहीं लिया. ఒకటే చెప్తున్నా, చెత్త పోయింది, చెత్త వెళ్ళిపోయింది, మంచి మిగిలింది. తప్పకుండా మరి మీరు రేపటి రోజున పార్టీని ఇక్కడ కాపాడుకునే క్రమంలో అందరూ కలిసిమెలిసి చైర్మన్ గారితో, ఇన్ఛార్జ్ గారితో పనిచేయాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ.